విద్యార్థుల ఫీజులు దోపిడీ వెంటనే కాపాడుకుందాం. పరిగెట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి దోపిడీ అక్రమాలను వెంటనే అరికట్టాలి. అరికట్టే వరకు పోరాడుతాం. విద్యార్థుల దోపిడీ వెంటనే అరికట్టాలి. నా పేరు కె రాజశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎంతో మంది పేద విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ అనేవాళ్ళు సక్రమంగా విద్యను అందించకుండా అక్కడ రౌడీల్ని పెంచి పోషిస్తున్న తరుణం కనబడుతుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు దాన్ని తగ్గించాలని అడిగితే తప్పు భావించుకుంటూ ఆ యూనివర్సిటీ వాళ్ళు చేత విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించి భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు అల్లూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఆ యూనివర్సిటీని గుర్తింపును రద్దు చేయాలని, అంతేకాకుండా మోహన్ బాబు పైన కూడా క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఎంతో మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. ఆ యూనివర్సిటీని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అధిక ఫీజులు తగ్గించి విద్యార్థులకి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్తిక్ శ్రీను, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా స్థాయిల్లో, జిల్లా సెంటర్లో ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీలో తిరుపతి నగరంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించి మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి యాజమాన్యం భయాందోళనకి గురి చేస్తే విద్యార్థి సంఘ నాయకులు భయపడరనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎంతో మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నత చదివి అనేక తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి దశలో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీల్లో కానీ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కానీ వాళ్ళ యొక్క చదువు రీత్యా వెళ్ళినటువంటి విద్యార్థులకు ఫీజుల దోపిడీని అధికంగా పెంచడం వలన అనేక మంది విద్యార్థులు చదువు నుంచి దూరమయ్యేటువంటి అక్రమాలను చేస్తా ఉన్నారు. వాళ్ళని, ఆ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. మోహన్ బాబు ఆంధ్ర యూనివర్సిటీని వెంటనే రద్దు చేసి ఆ గుర్తింపు వెంటనే గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రూపాయలను 26.17 కోట్లను వెంటనే విద్యార్థులకు చెల్లించాలి. ఒకనప్పుడు చెల్లించకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.